హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు బంధు అలాగే రైతు భరోసా గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు 2వ తారీఖున గొప్ప శుభవార్త చెప్పారండి. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అదే విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ అవుతున్నాయండి. ముందుగా చూసుకుంటే 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ముందుగా రైతు భరోసా విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని తెలుసుకోవచ్చండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఇప్పుడు వచ్చేసి పంట ఏదైతే ఉందో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులైతే జమ అవుతున్నాయండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా 30 లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మనకి ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పారండి. అలాగే ఎంతమందికి వస్తుంది, అలాగే ఏ రోజున పడుతున్నాయి డబ్బులు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చండి. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరైతే ఫాలో అయితే అవ్వండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొని వస్తాను. అలాగే కొంచెం ఇంకా సపోర్ట్ అయితే చేసిండు ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది కదా. మీకు తెలిసినట్టే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మనకి డబ్బులు తక్కువ ఇచ్చినా సరే ఏ టైంకి ఆ టైంకి అయితే డబ్బులు అయితే ఇచ్చింది. ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తారేమో అని చాలామంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్న వారికి అయితే నిరాశ అయితే ఇప్పుడు దాకా మిగిలించింది కదా. ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అది కూడా 1 నుంచి 5 ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ముందుగా రైతు భరోసా డబ్బులైతే ఇచ్చి ఈసారి యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ముందుగానే డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చామని చెప్పారండి. మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు. అది కూడా మనకైతే ఈ నెల 9వ తారీఖు లేదా 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి సంక్రాంతి పండుగ 14వ తారీఖు ఉంది కదా, దానికంటే ముందు ఒక 3 నుంచి 4 ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికైతే ఆలోచన అయితే చేస్తుందండి, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా. కానీ మనకి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని చాలామంది రైతన్నులు అయితే అడుగుతున్నారండి. ప్రజెంట్ వచ్చేసి మనకైతే యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మనకి గతంలో ఏదైతే ఉందో వానాకాలం సీజన్ సంబంధించిన దాని గురించి మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. కానీ ఒకటే రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు కానీ ఇటు అటు క్లారిటీ అయితే లేదు. దాని గురించి మనకి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకైతే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. అలాగే ఈ నెల 9వ తారీఖు నుంచి మీకు వచ్చే అవకాశం అయితే ఉందండి. కొంచెం వెయిట్ చేసి చూడండి. కంపల్సరీ మీకు పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే వస్తాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.